సో హాయ్ వర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నా పేరు సాయి చరణ్. సో మనసంతా నువ్వే సినిమా చిన్నప్పటి నుంచి టీవీలో వచ్చినప్పుడల్లా అసలు ఫుల్ ఎగ్జైట్. బట్ నేనేంటంటే ఎప్పుడెప్పుడు థియేటర్లో చూడాలా అని ఉండేది. బట్ చిన్నప్పుడు కదా, ఆల్రెడీ రిలీజ్ అయిపోయింది కదా, చూడలేము. కానీ ఇప్పుడు రీ రిలీజ్ దైవమా పుణ్యమా అంటూ అయితే మళ్ళీ ఈ ఫిబ్రవరి 14th అయితే వస్తుందన్నమాట. ద సేమ్ టైం మీకోసం, మన సబ్స్క్రైబర్ల కోసం అయితే ఉదయ్ కిరణ్ గారి సిస్టర్ గారు అయితే మన పక్కన ఉన్నారు. సో ఆవిడ ఫీలింగ్ ఎలా ఉందో తెలుసుకుందాం. సో హాయ్ మేడం, హౌ ఆర్ యూ? Hello Andy, all good, thank you. Very much excited, very excited to see you there again on full పెద్ద స్క్రీన్ మీద రేపు. I have come all the way. ఇంతకు ముందు తను ఉన్నప్పుడు కూడా అన్ని రిలీజెస్కి వచ్చి తనతో పాటు కూర్చొని చూసేదాన్ని. సో ఇప్పుడు కూడా రిలీజ్ ముందు ఈగర్లీ వెయిటింగ్ ఫర్ మూవీ టుమారో. ఓకే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఫస్ట్ డే 2001 రిలీజ్ అయినప్పుడు మీ ఫీల్ ఏంటి? మళ్ళీ రీ రిలీజ్ అవుతుంది, ఇప్పుడు మీ ఫీలింగ్ ఎలా ఉంది? యా, అంటే రియాలిటీ మనసులో ఉంది కాబట్టి కొంచెం హెవీగా ఉంది, కానీ మిక్స్డ్ బ్యాగ్ ఫీలింగ్స్ లాగా ఉంది. ఐఎమ్ ఎక్సైటెడ్ ఫర్ ద రిలీజ్ టుమారో, బట్ యా, a little feeling sad that he's not beside me, కానీ I want to keep everything aside and enjoy him tomorrow. That's it. Okay. సో మేడం, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఉదయ్ కిరణ్ గారు ఎక్కడున్నారు అని అడిగితే మీ దగ్గర సమాధానం లేదేమో. తెలుగు ఆడియన్స్ దగ్గర వాళ్ళ గుండెల్లో ఉన్నారు, చూస్తుంటాం మనం. సో అంటే ఉదయ్ కిరణ్ అంటే ఒక హీరో కాదు, ప్రతి ఇంట్లో ఒక పిల్లల్లా చూసేవాళ్ళు ఒకప్పుడు. సో ఇంత అభిమానం సంపాదించారు. సో ఒక అక్కగా అండ్ సిస్టర్గా ఎలా ఉండేదండి మీకు అప్పట్లో? అప్పట్లో నాకు క్రేజీగా ఉండేది. నేను కూడా ఒక ఫ్యాన్ అండి ఉదయ్కి, చెప్పాలంటే. అప్పుడు కూడా ఐ వాజ్ అ ఫ్యాన్. నేను చాలా తన ఫ్యాన్డమ్ ఎంజాయ్ చేసేదాన్ని. తన మాబింగ్, ఈ ఫ్యాన్స్ అంతా వచ్చి తన్ని చుట్టుకోవడాలు, ఇవన్నీ చాలా ఎంజాయ్ చేసేదాన్ని. నేను మూవీ చూడడం కన్నా అది చూడడం చాలా ఇష్టం. ఎక్కడ పోయినా అలా జనాలు వచ్చేసి చుట్టేసేవారు, అది చాలా ఎంజాయ్ చేసేదాన్ని. అండ్ ప్రతి మూవీకి కూడా ఫ్యామిలీ తన పక్కన కూర్చుని రిలీజ్కి చూసేవాళ్ళం. సో అదే ఫీలింగ్తో ఉన్నాను ప్రస్తుతం. ఐఎమ్ గోయింగ్ టు ఎంజాయ్ ద రిలీజ్ టుమారో యాజ్ ఆఫ్ నౌ. సో వేల మంది ప్రేక్షకులు రేపు థియేటర్కి వస్తారు, సంధ్య థియేటర్కి. సో వాళ్ళలో మీ ఉదయ్ కిరణ్ గారు ఉంటారని నేనైతే చాలా అనిపిస్తుంది నాకు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మేడం, ఉదయ్ కిరణ్ గారు అసలు ఆయన చాలా ఇన్నోసెంట్ అని విన్నాం మేమైతే కొన్ని ఇంటర్వ్యూస్లో. ఆయన ఇంటర్వ్యూ చూసినప్పుడు కూడా అనిపిస్తుంది, ఇలాంటి వ్యక్తి ఇప్పుడు కదా ఉండింటే, ఇప్పుడు కదా పాన్ ఇండియా ఇంకా పెద్ద రేంజ్కి వెళ్ళేవాడు అని అనిపిస్తుంది. అంటే గ్రౌండ్ లెవెల్ నుంచి వచ్చారు. సో ఎప్పుడైనా మీరు ఫీల్ అయ్యారు మేడం, ఉదయ్ కిరణ్ గారు ఉంటే బాగుండు? అనుకోని రోజు లేదండి, అది అనుకోని రోజు లేదు. ఎంతో కష్టపడ్డాడు ఈ పొజిషన్కి రావడానికి. ఎంత కష్టపడ్డాడు అనేది ఇంట్లో చూసాం. చాలా కష్టపడి ఎక్సర్సైజెస్ చేసేవాడు, కిక్ బాక్సింగ్ అంటూ. అండ్ తనకి ఇష్టం ఉండే ఫుడ్ అంతా వదులుకున్నాడు. వేపుళ్ళని, ఏదైతే ఫ్యాట్ అన్నీ వదులుకున్నాడు, తన ఇంట్రెస్ట్లు వదులుకున్నాడు, ప్యాషన్ అన్నీ వదులుకుని హీ కంప్లీట్లీ డెడికేటెడ్ హిమ్సెల్ఫ్ ఫర్ దిస్. అండ్ అలా ఒక్కొక్క మూవీ ఎంతో, ఇప్పుడు ఏ మూవీకి ఏది అవసరమో, ఈ మూవీకి వెయిట్ తగ్గాలి, ఈ మూవీకి వెయిట్ పెరగాలి, ఈ మూవీకి ఇది నేర్చుకోవాలి, అవునన్నా కాదన్నాలో ఆ తెప్ప నడపాలి, అది నేర్చుకుని అది నడిపాడు. 2 రోజులు ఫస్ట్ అది నేర్చుకున్నాడు. ఏదో సినిమాకి ముందు స్విమ్మింగ్ రాదు, ఏదో సినిమాలో నీళ్ళల్లో పడే సీన్లు ఉందంటే స్విమ్మింగ్ నేర్చుకోవాలి. సో దానికి ఫస్ట్ స్విమ్మింగ్ నేర్చుకున్నాడు. సో అట్లా తను ఎంతో ఆ న్యాచురాలిటీ చూపించడానికే, అందుకే కదా ఇప్పుడు ఆ ప్రతి సినిమాలో తన అవుట్పుట్ ఇస్ సో బ్యూటిఫుల్. ఆ న్యాచురాలిటీ చూపించడానికి ఎంతో శ్రమపడ్డాడు, వెనకాల దానికి ఎంతో ఎఫర్ట్ పెట్టాడు. అంత కష్టపడి మెట్టు ఎక్కి, ఫామ్ చేసుకుని మెట్టెక్కి అంత పైకి వచ్చి సడన్గా అలా ఉండింటే ఇప్పటికీ ఎక్కడో ఉండేవాడు. ఎస్. సో మేడం, ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే ఏం మాటలు లేవు మరి, ఎందుకంటే ఆయన సినిమా రిలీజ్ అయినప్పుడు ఇంకా మేము పుట్టలేదు. సో కానీ ఇంత అభిమానిస్తున్నాం అంటే మీరు అర్థం చేసుకోవాలి. బట్ మీ ఫ్యామిలీలో నెక్స్ట్ జనరేషన్ హీరో ఎవరు మేడం? మేమేం అనుకోలేదండి, ఇంకా అసలు ఏం అనుకోలేదు. విల్ సీ వాట్ ఎవర్ ఇస్ ఇన్ స్టోర్ అండి, అనుకోలేదు ఏమి.
మూవీ ఇండస్ట్రీకి రాకపోవడానికి కారణం ఏంటి మేడం? ఎందుకంటే మీ అబ్బాయి కూడా చాలా హ్యాండ్సమ్ ఉన్నారు, చూసాము. ఎందుకు రాలేదు? అంటే తనకి ప్రస్తుతం హీస్ వర్కింగ్ అండి. తను స్పోర్ట్స్ అంటే కూడా ప్యాషన్ ఉంది. ఎస్, హీస్ ఇంట్రెస్టెడ్ ఇన్ యాక్టింగ్ ఆల్సో డెఫినెట్లీ. స్పోర్ట్స్ కూడా ప్యాషన్ ఉంది. సో ఫస్ట్ హీస్ ట్రయింగ్ టు మొన్నే యూకే రిటర్న్ అయ్యాడు, అది స్పోర్ట్స్ జర్నలిజం మార్కెట్ మేనేజ్మెంట్ చేసి. అండ్ హీస్ కరెంట్లీ వర్కింగ్. ఇఫ్ ఏది విల్ సీ వాట్ ఈస్ దేర్ ఇన్ హిస్ స్టోర్, విల్ సీ. మేడం, ఉదయ్ కిరణ్ గారి సిస్టర్ గారు అంటే ఎప్పుడైనా ఎవరైనా ఆవిడ అని తెలిసినప్పుడు ఆ రెస్పెక్ట్ ఎలా ఉంటుంది? ఆయన నుంచి వచ్చే రెస్పెక్ట్ మీకు? చాలా అండి, చాలా రెస్పెక్ట్. నేను అసలు ఉదయ్ సిస్టర్ అనగానే ఇప్పుడైతే నేను ఉదయ్ సిస్టర్ అనగానే కళ్ళల్లో నీళ్ళు రావడం కూడా చూశాను. నాకు మొన్న నా కొలీగ్ 15 years బ్యాక్, తన కొలీగ్, నౌ హీఈస్ ఇన్ సౌదీ, అక్కడెక్కడో సౌదీలో ఉన్నాడు. సడన్గా వాళ్ళ కొలీగ్కి తను ఉదయ్ సిస్టర్ తెలుసు అని తెలియంగానే ఒక ఆడియో బిట్ చేసి పంపించాడు. అక్క, మీతో ఈ ఆడియో చేస్తుంటే మీతో డైరెక్ట్గా మాట్లాడుతున్నట్టు ఉంది అని పంపిస్తే, అసలు నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఇందాక మాట్లాడుతుంటే ఐ వాంటెడ్ టు థ్యాంక్ ఆల్ ఆఫ్ యూ. అసలు ఉదయ్ పోయి 12 ఏళ్ళైనా ఎంత ప్రేమ, ఎంత అభిమానం పెట్టుకున్నారు మీరంతా. దాట్ మేక్స్ మీ రియలీ చాలా ఎమోషనల్గా ఉందండి. ఇప్పుడు అసలు ఇన్స్టా కానీ, ఫేస్బుక్ కానీ, సోషల్ మీడియా కానీ ఓపెన్ చేస్తే ఉదయ్ గురించి, మనసంతా నువ్వే గురించి, ఆల్ ఆర్ సో హ్యాపీ, సో వెల్కమింగ్. తను లేడు మన మధ్య అని తెలిసి కూడా ఇంత ఆదరణ, ఇంత ప్రేమ, ఇంత అభిమానం చూస్తుంటే ఐ ఫీల్ రియలీ ప్రౌడ్ టు బీ కాల్డ్ యాజ్ అ సిస్టర్ అండి. సో మేడం, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఉదయ్ కిరణ్ గారి ఫస్ట్ మూవీ అప్పుడు ఎప్పుడైనా ఎక్కువ మీరు ఎమోషనల్ అయిన సందర్భం ఏంటి మేడం? అంటే ఎప్పుడు ఎమోషనల్ అయిన ఫస్ట్ మూవీస్ నుంచి సెకండ్ మూవీ అలా? నేను ఉదయ్ ఏ సినిమా చూసినా అండి, వెదర్ ఇట్స్ అన్ ఎమోషనల్ ఆర్ సెంటిమెంటల్ మూవీ అయినా కాకపోయినా ఏడ్చేసేదాన్ని. బికాజ్ అసలు ఆ స్క్రీన్ మీద చూసేది మన ఉదయ అని నాకు అనిపించిన ప్రతి టైం బికాజ్ తన ఇంట్లో ఏం ఎఫర్ట్ పెడుతున్నాడు, ఆ అవుట్పుట్ మనం అక్కడ చూస్తున్నాం కదా. సో నేను చూసే ఇమోషన్ ఇస్ డిఫరెంట్. ప్రతి మూవీకి అది హ్యాపీ మూవీ అయితే ఆనంద బాష్పాలు, అది ఎమోషనల్ అంటే ఎమోషనల్ టీయర్స్. బట్ ఎవ్రీ మూవీ ఐ యూస్ టు సీ విత్ టీయర్స్ ఇన్ మై ఐస్. మేడం, లాస్ట్ క్వశ్చన్ అడుగుతా, ఒకటి ఏమనుకోవద్దండి. ఎప్పుడన్నా మీతో పంచుకున్నారా ఉదయ్ కిరణ్ గారు నాకు అంటే లోపల లోన్లీగా ఉంది, సో ఆ ఇన్సిడెంట్కి ముందు కొంచెం ఏమైనా 2 monthsలో? అంటే హీ వాజ్ లిటిల్ బిట్ సైలెంట్. ఎప్పుడు పెయిన్ షేర్ చేసుకోడు, ఎప్పుడు చెప్పడు, బాధ చెప్పడు. కానీ యాజ్ అ ఫ్యామిలీ మెంబర్స్ వీ కెన్ ఫైండ్ అవుట్ దట్ హీస్ ఏదో ట్రబుల్ చేస్తుంది అని. బికాజ్ ఆ నవ్వు తీరే మారిపోతుంది. తన నవ్వు లోపల బాధ పెట్టుకుని నవ్వుతూ ఉంటే తెలిసిపోతుంది, ఆ ఫేస్లో తెలిసిపోతుంది. అలా తెలుసుకునే వాళ్ళం. అడిగేదాన్ని, ఏమైనా ప్రాబ్లం ఉందా అంటే అడిగితే, ఏం లేదక్క, ఏదో చిన్నవి అవి ప్రతి దాంట్లో ఉంటాయి కదా, నథింగ్ ఎవ్రీథింగ్ విల్ బీ ఫైన్ అని అనేవాడు. అంతే కానీ కొంచెం సైలెంట్ అయిపోయేవాడు, దట్స్ ఆల్. అసలు కానీ ఇంత స్టెప్ తీసుకుంటాడని ఐ నెవర్ డ్రెమ్ట్ అండి. అసలు వాళ్ళు ఊహకే లేదు నాకు. అందులో ఆ రోజు మార్నింగ్ కూడా నేను దగ్గర 10-15 minutes మాట్లాడాను తనతో. సో ఆ రోజు మార్నింగ్ 10-15 minutes ఐ వాజ్ ఆన్ కాల్ విత్ హెమ్. బాగా మాట్లాడాడు. అండ్ ఇన్ఫ్యాక్ట్ అసలు వీడి గురించి, మా బాబు చాలా అటాచ్మెంట్ ఉదయ్కి. సో తేజాని మనము మాస్ మీడియా అండ్ కమ్యూనికేషన్ చేద్దాము, తను చాలా జర్నలిజం, మాస్ మీడియా అండ్ కమ్యూనికేషన్ తను చాలా ఇష్టము, ఇంట్రెస్ట్ వాడికి, ఇంజనీరింగ్ ఫోర్స్ చేయద్దు. ఇంత క్యాజువల్గా మాట్లాడాడు మార్నింగ్. హీ వాజ్ వెరీ క్యాజువల్ ఇన్ ద మార్నింగ్ అండ్ చాలా లీజర్గా మాట్లాడాడు. మా అమ్మాయి గురించి, అబ్బాయి గురించి, ఇవన్నీ క్యాజువల్గా మాట్లాడాడు. వాట్ మేడ్ హిమ్ డూ దట్ ఇన్ ద ఈవినింగ్ వాజ్ నాకే ఇంకా అసలు షాకింగ్గా ఉందండి. సో ఎప్పుడూ కూడా అమ్మని కానీ నన్ను కానీ బాధ పెట్టడము, తనకి ఏమున్నా కూడా హీ వాజ్
టేకింగ్ ఇట్ విత్ ఇన్ హిమ్సెల్ఫ్. అంటే ఇప్పుడు నేను వెన్ ఐ కనెక్ట్ ఆల్ ద డాట్స్, తను ఏ రోజైతే డల్గా ఉన్నాడో అప్పుడు ఓకే ఆ ఆన్సర్లోనే ఓకే అక్క కొంచెం టైర్డ్గా ఉంది పడుకుంటాను అలా చెప్తాడు, అంతేకాని హీ నెవర్ షేర్స్ ఎనీథింగ్. దట్స్ ద సాడెస్ట్ పార్ట్. అన్నీ లోపలే పెట్టుకుంటాడు. అంతే, తను లోపల పెట్టుకుని తన వాళ్ళని సంతోషంగా పెట్టాలని. దట్స్ వాట్ యూ విల్ సీ ఇన్ మనసంతా నువ్వే టుమారో. రేపు ఎట్లా చూడబోతారో ఉదయ్ అలానే ఉండేవాడండి బయట కూడా. ఫస్ట్ క్వశ్చన్, ఒక పెద్ద క్వశ్చన్ అడగాలని ఉంది, ఎప్పుడు హీరోకి వస్తున్నారు? ఐ అండర్స్టాండ్, ఇది చాలా ఈజీ క్వశ్చన్ అడగము, బట్ చూద్దాం. నాకు ఐ డోంట్ హ్యావ్ ఎన్ ఆన్సర్ టు దట్. ఇంట్రెస్ట్ అయితే ఉండింది. నేను పర్ఫామ్ కూడా చేశాను when I was in college. బట్ ఎప్పుడవుతుంది ఎట్లా అవుతుంది నాకు తెలీదు. విల్ హ్యావ్ టు వెయిట్ అండ్ సీ. అంటే చెయ్యాలని ఉన్నారా హీరోగా? ఎప్పుడు ఇంట్రెస్ట్ అయితే ఉంది ఫర్ షూర్, నాట్ జస్ట్ యాజ్ అ హీరో బట్ యాజ్ అన్ యాక్టర్, యాజ్ అ పర్ఫార్మర్ ఎప్పుడు కూడా ఇంట్రెస్ట్ ఉండింది. బట్ నేను అంటే అప్పుడు డెసిషన్ ఏంటంటే కొంచెం ఫోకస్ స్టడీస్ మీద, జాబ్ మీద అనుకున్నాను. బట్ విల్ హ్యావ్ టు వెయిట్ అండ్ సీ ఇది ఎట్లా వస్తుంది అని. యా. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే యూత్ని ఊపేసిన సినిమా మనసంతా నువ్వే 24 years తర్వాత మళ్ళీ వస్తుంది. సో అప్పుడు చూసారు మీరు థియేటర్లో వచ్చినప్పుడు? చూశాను. అంటే అండ్ ఎగ్జాక్ట్గా నాకు వివిడ్ రికలెక్షన్ లేదు, కానీ జస్ట్ చూశాను, థియేటర్లో చూశాను మామతో పాటే. సో మళ్ళీ రిలీజ్ పుణ్యమా అంటూ మళ్ళీ చూడబోతున్నారు. సో మీ ఎక్సైట్మెంట్ ఎలా ఉందండి? వెరీ మచ్. యాక్చువల్గా నాకు ఈ మూవీతో అయితే డెఫినెట్లీ ఐ హ్యావ్ అ వెరీ స్పెషల్ కనెక్షన్, అండ్ దిస్ ప్రాబ్లీ మై ఫేవరెట్ మూవీ ఆఫ్ హిస్ యాజ్ వెల్. అండ్ నేను ఊరికే ఇట్లా చెప్పట్లేదు బికాజ్ రేపు రిలీజ్ అవుతుంది చెప్పట్లేదు, కానీ అవుట్ ఆఫ్ ఆల్ ఆఫ్ హిస్ మూవీస్ దిస్ ఈస్ ప్రాబ్లీ మై ఫేవరెట్ మూవీ అవుట్ ఆఫ్ ఆల్ ఆఫ్ దీస్. అండ్ వెరీ ఎక్సైటెడ్, వెరీ హ్యాపీ ఆనెస్ట్లీ. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఒక వీడియో రిలీజ్ చేస్తారు, ఇలా సెల్ఫీ వీడియో. నేను మనసంతా రిలీజ్ అవుతుంది, ఉదయ్ కిరణ్ గారి మేనల్లో ఉండని. సో అందరికీ గుర్తుపట్టేస్తారు మిమ్మల్ని పక్కా, తెలిసిపోయింది. నేను కూడా చూసా, హో అవునా ఈయననా అనుకున్నా. సో ఎలా అనిపిస్తుంది మీకు మిమ్మల్ని మీరు పరిచయం చేసుకోరు మా ఆడియన్స్కి? నాకు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇట్లాంటి పొజిషన్లో ఉండడం నాకు ఎక్స్పీరియన్స్ లేదు ముందు. సో ఇట్ విల్ బి అ ఫస్ట్ టైం ఎక్స్పీరియన్స్. సో రేపు అయ్యాక మాట్లాడదాం, మేబీ అప్పుడు చెప్పగలను. ఇప్పుడైతే చెప్పలేను ఎట్లా ఉంటుంది అని. బికాజ్ నేను అంటే చిన్నప్పుడు మామని చూశాను ఇట్లాంటి పొజిషన్లో. సో నేను యాజ్ అన్ ఎక్స్ట్రా పర్సన్ చూశాను, కానీ బీయింగ్ ఇన్ దట్ పొజిషన్ ఎట్లా ఉంటుంది నాకు ఐ హ్యావ్ నో ఐడియా ఆనెస్ట్లీ. ఓకే. సో అంటే ఉదయ్ కిరణ్ గారు మేనల్లుడు గారు మీరు. సో ఆయన నుంచి వచ్చే రెస్పెక్ట్ అంటే మీరు ఎవరో తెలియని ఒక అన్నోన్ పర్సన్ ఎవరితో పరిచయం అయినప్పుడు, సో పరిచయం అయిన తర్వాత కొన్ని రోజుల తర్వాత ఉదయ్ కిరణ్ మా మామగారు అని తెలిసినప్పుడు అక్కడి నుంచి వచ్చే రెస్పెక్ట్ ఎలా ఉంటుందండి మీకు బయట నుంచి? టు బి ఆనెస్ట్ నేను అట్లా చెప్పను. అంటే అక్కడ మేబీ ఒక ఇన్స్టాగ్రామ్ స్టోరీ మీద లేకపోతే ఒక పోస్ట్ చూస్తే ఎవరైనా రిప్లై చేసి ఓ నువ్వు ఉదయ్ కిరణ్ మీ మామనా అని అంటారు. కానీ నాకు రెస్పెక్ట్ కంటే మోర్ దెన్ దట్ ఐ థింక్ ఎంత మంచిగా మాట్లాడతారు మామ గురించి ఈజ్ వాట్ మేక్స్ మీ వెరీ హ్యాపీ. అంటే ఎవరితో ఉన్నా మాట్లాడితే కూడా చాలా ఒక మంచి లైట్లో మాట్లాడతారు ఆయన గురించి, అండ్ దట్స్ వాట్ మేక్స్ మీ వెరీ హ్యాపీ. నాకు పర్సనల్ గెయిన్ గురించి కాదు ఇది ఎప్పుడు కూడా. సో అంటే మీరు ఉదయ్ కిరణ్ గారి సినిమాలు చూస్తూ పెరిగి ఉంటారు. సో ఎప్పుడైనా అనుకున్నారా ఉదయ్ కిరణ్ గారు ఇంకా ఉండింటే ఇంకా మంచి మూవీస్ ఇంకా అలా? ఈ క్వశ్చన్ నన్ను చాలామంది అడిగారు, కానీ ఇట్స్ సంథింగ్ దట్ యూజువలీ నేను ఐ ట్రై నాట్ టు థింక్ అబౌట్ ఇట్. బికాజ్ ఏమైతే అయిందో ఇట్ వాజ్ ఆల్రెడీ వెరీ డిఫికల్ట్ టు డైజెస్ట్. 2014లో ఏమైతే అయింది, అండ్ ఐ డోంట్ లైక్ టు థింక్ అబౌట్ ఇప్పుడు కూడా ఉండింటే ఎట్లుండేది అని. బికాజ్ షూర్ ఆఫ్ కోర్స్ చాలా మటుకు లైఫ్ వుడ్ హ్యావ్ బీన్ వెరీ డిఫరెంట్, బట్ ఇట్స్ అ డిఫికల్ట్ క్వశ్చన్ టు ఆన్సర్. అది నేను ఐ ట్రై నాట్ టు థింక్ అబౌట్ దట్. ఓకే. యా. సో వన్ వర్డ్ అబౌట్ మనసంతా నువ్వే గురించి ఏం చెప్తారు? వన్ వర్డ్, ఎక్సైటెడ్, వెరీ ఎక్సైటెడ్ అండ్ వెరీ థ్యాంక్ఫుల్. సో మీరు మీ మామగారు ఉదయ్ కిరణ్ గారితో కలిసి ఎప్పుడన్నా మూవీ చూసారా చిన్నప్పుడు? చిన్నప్పుడే కాదు, ఐ థింక్ ఓవర్ ద ఇయర్స్ కూడా చూసాము. ఇన్ఫ్యాక్ట్ ఐ థింక్ వన్ ఆఫ్ మై లాస్ట్ మెమరీస్ ఆయనతో పాటు కూడా వాజ్ టు యాక్చువల్లీ వాచ్ అ కపుల్ ఆఫ్ మూవీస్. ఇది ఇక్కడ ప్రసాద్ ఐమాక్స్ వెళ్ళి నాకు గుర్తుంది, ఐమాక్స్లో ఒక మూవీ చూసాము. అండ్ చాలా మటుకు మూవీస్ చూడడం వాజ్ వన్ ఆఫ్ ద థింగ్స్ దట్ చాలా చేసాము అట్లా. అండ్ నా మూవీ టేస్ట్ కూడా చాలా ఇన్ఫ్లుయెన్స్ చేశారు ఐఎమ్ షూర్ ఆయననే. యా. సో ఉదయ్ కిరణ్ గారు తెలుగు ఆడియన్స్ గుండెల్లో ఉన్నారు, రేపు వాళ్ళతో కలిసి సినిమా చూడబోతారు మళ్ళీ మీరు. సో ఆడియన్స్ గురించి ఏం చెప్తారండి మీరు?
వెరీ వెరీ హ్యాపీ, వెరీ గ్రేట్ఫుల్. నేను ఫ్రమ్ వాట్ ఐ హియర్ ఇట్స్ గోయింగ్ టు బీ అ లాట్ ఆఫ్ పీపుల్ అండ్ చాలా మటుకు ఇది టీ షర్ట్స్ ప్రింట్ చేయడము, విసిల్ చేయడము. ఐఎమ్ షూర్ బికాస్ మై సిస్టర్ అండ్ మై మదర్ ఎక్స్పీరియన్స్ నువ్వు నేను అయినప్పుడు చెప్పారు నాకు చాలా, ఇట్ వాజ్ ఓవర్వెల్మింగ్లీ బ్యూటిఫుల్ అని చెప్పారు నాకు. టుమారో విల్ బీ మై ఫస్ట్ ఎక్స్పీరియన్స్, సో లెట్స్ హోప్ ఇట్ గోస్ వెల్. సో లాస్ట్ క్వశ్చన్, సో మీరు హీరోగా వస్తారా రారా? ఓకే ఆన్సర్. ఒక్క ఆన్సర్ ఏం కష్టం, బికాజ్ ఇంట్రెస్ట్ అయితే డెఫినెట్గా ఉండింది ఫర్ అ లాంగ్ టైమ్. చూద్దాం, విల్ హ్యావ్ టు వెయిట్ అండ్ సీ. ఒక ఆన్సర్ చేయడం చాలా కష్టం సార్. ఓకే, ఆల్ ది బెస్ట్ అండి. థ్యాంక్ యూ. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఉదయ్ కిరణ్ గారి పేరు చెప్తే ప్రతి ఇంట్లో పిల్లోడు ఆయన, అదే మా ఇంట్లో అబ్బాయి క్యూట్గా ఉంటారు అని చాలామంది అనేవాళ్ళు ఇంత ముందుకు చూస్తుంటే మనం. సో మళ్ళీ వస్తున్నారు, సో ఎలా అనిపిస్తుంది మీకు? నాకు చాలా ఎక్సైటింగ్గా ఉంది బికాజ్ చిన్నప్పటి నుంచి, యాజ్ ఐ మెన్షన్, నాకు వాజ్ జస్ట్ 2 months old when the movie released, and now to rewatch that in this era and to relive that among the audience and everything, చాలా ఎక్సైటింగ్గా ఉంది. అండ్ ఆల్సో కొంచెం ఎమోషనల్ ఆల్సో బికాజ్ ఉండింటే బాగుంటుంది, బట్ ఆబ్వియస్లీ కొంచెం ఎమోషనల్గా ఉంటుంది, బట్ ఇట్స్ క్వైట్ ఎక్సైటింగ్ టు హ్యావ్ దట్ అట్మాస్ఫియర్ అంతా. సో మేడం, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఉదయ్ కిరణ్ గారు అంటే చాలామంది చూస్తుంటే మనం, సో ఒక హీరో అలా కాదు, అయినా ప్రతి ఇంట్లో ఒక నెంబర్ లాగా. సో అప్పుడున్న సినిమా వైపులకు పెద్ద పెద్ద స్టార్స్ ఉన్నప్పటికీ ఈయన సినిమాలు ఒక రేంజ్లో ఆడేవి, సో ఆ లెవెల్లో పర్ఫార్మెన్స్ ఉండేవి. సో ఎప్పుడైనా మీరు ఆయన్ని తెలుసుకొని ఏమైనా ఫీల్ అయ్యే సందర్భాలు ఉన్నాయా? అంటే ఇఫ్ ఐ మిస్డ్ హిమ్ సంథింగ్ ఆయన గురించి ఎప్పుడన్నా తెలుసుకున్నప్పుడు, ఆయన మూవీ చూస్తున్నప్పుడు? అంటే చాలాసార్లు ఎవ్రీ టైమ్ ఐ వాచ్ హిస్ ఫిల్మ్స్ ఐ ఆబ్వియస్లీ థింక్ ఆఫ్ మామా, అండ్ ఐ థింక్ సమ్ ఆఫ్ హిస్, అంటే చిత్రం, నువ్వు నేను, మనసంతా నువ్వే, ఆల్ ఆఫ్ దీస్ మూవీస్, మై గాడ్, దే బికేమ్ వెరీ బిగ్. అండ్ ఎప్పుడు చూసినప్పుడు చాలాసార్లు ఐ యూస్ టు థింక్ like he's so talented and it's very nice to be like associated to him as well, because chinnapudi nunchi I was a huge fan of mama ante even though I was his niece, chinnapudi nunchi పెద్ద ఫ్యాన్, అంటే పెద్ద సపోర్టర్ నేను కూడా. సో అంటే ఉదయ్ కిరణ్ గారు చిన్నప్పుడు మీరు ఎలాంటి స్వీట్ మెమరీస్ మీ ఇద్దరి మధ్య? అన్నీ మెమరీస్ అంతా గుర్తులేదు, బికాజ్ ఐ వాజ్ జస్ట్ అబౌట్ 13 years అంటే, సో అంతా గుర్తులేదు, బట్ చిన్న చిన్న మెమరీస్ గుర్తుంది. అంటే వెన్ హీ యూస్ టు కమ్ బ్యాక్ ఫ్రమ్ షూటింగ్ అంతా, హీ యూస్ టు సిట్ అండ్ టాక్ టు అమ్మ, and he used to ask for head massages, so I used to go and give him a head massage while he was telling Amma about his day. And car drives, long car drives చాలా ఇష్టం మామకి. సో అమ్మ నేను ఎప్పుడైనా ఇండియాకి వస్తే he used to take us on long car drives, కార్లో అంతా జోక్స్ క్రాక్ చేసుకుంటూ we used to drive and it used to be quite nice. And అది కూడా గుర్తుంటుంది, చిన్న చిన్న మెమరీ. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఈ వ్యాలంటైన్స్ డేకి ద బెస్ట్ మూమెంట్ ఇది, ఎందుకంటే సో ఆ బీజిఎం మనం చూసుకున్నట్టయితే సునీలు, ఆ హీరోయిన్ మామూలుగా ఉన్నది, అది లాకెట్. సో ఎలా అనిపిస్తుంది మీకు అసలు? మీ ఫీల్ ఏంటి? మళ్ళీ థియేటర్లో చూడబోతున్నారు కదా, ఫస్ట్ డే వెళ్తున్నారు మీరు? అవునండి, ఫస్ట్ షో వెళ్తున్నాము. అండ్ ఆ లాకెట్ యాక్చువల్లీ నా దగ్గర ఇప్పుడు కూడా ఉంది. ఇప్పుడు లైక్ తీసుకురాలేదు, లైక్ మస్కెట్ ఇంట్లో ఉంది, ఇంట్లో ఆ లాకెట్ ఇంతవరకు ఉంది నా దగ్గర. అండ్ చాలాసార్లు చూసాం ఆ లాకెట్ కూడా, అండ్ ఇట్ యూస్ టు బి అ వెరీ నైస్ మెమరీ. అండ్ ఆ ట్యూన్ ఆల్సో ఫర్ అ వెరీ లాంగ్ టైమ్ ఇట్ వాజ్ అమ్మాస్ రింగ్ టోన్ యాజ్ వెల్, ఆ లాకెట్ ట్యూన్ కూడా. అండ్ చాలా ఇష్టం ఆ ట్యూన్ నాకు. అండ్ ఐ థింక్ హియరింగ్ దాట్ ఫర్ ద ఫస్ట్ టైమ్ ఇన్ ద బిగ్ స్క్రీన్ ఆల్సో ఇస్ గోయింగ్ టు బీ క్వైట్ ఎమోషనల్ అండ్ క్వైట్ టచింగ్ ఆబ్వియస్లీ. సో ఐఎమ్ క్వైట్. మీరేం చేస్తున్నారండి? మీ జాబ్ ఏంటి? సో ఐఎమ్ క్రిమినల్ సైకాలజిస్ట్. ఇప్పుడే యూకే నుంచి గ్రాడ్యుయేట్ అయింది, అండ్ ఒక యూకే యూనివర్సిటీ నుంచి గ్రాడ్యుయేట్ అయ్యాను. అంటే నా అభిప్రాయం ఏంటంటే మీరెందుకు ఇండస్ట్రీలోకి రాలేదు? అంటే చాలా రెస్పెక్ట్ చేస్తాను ఈ ఫీల్డ్ అంతా, బట్ నా వల్ల అంటే లైక్ ఇట్స్ నాట్ మై కప్ ఆఫ్ టీ, అండ్ ఎప్పుడు చూడలేదు కూడా. లైక్ ఐ డెంట్ వాంట్ టు స్టెప్ ఇన్ టు దట్. నాకు చిన్నప్పటి నుంచి సైకాలజీ నచ్చింది, అంటే నా ఇంట్రెస్ట్. సో ఆ ఫీల్డ్లోనే కంటిన్యూ చేద్దామని.
సో ఉదయ్ కిరణ్ గారిని అప్పుడు కానీ ఇప్పుడు కానీ ఎప్పటికీ మన తెలుగు ప్రేక్షకులు ఆదరిస్తున్నారు ఆయన్ని. సో మన తెలుగు ప్రేక్షకులకి ఏం చెప్తారండి మీరు? అంటే ఆఫ్టర్ ఆల్ దీస్ ఇయర్స్ ఆల్సో టు సీ so many supporters of my mama, it's quite nice, it's quite heartwarming, and it feels very nice because ante it's not just us missing mama, it's so many people, and it feels quite heart touching, and I'm very excited to sit again in the big screen and to see all of you, and thank you once again for remembering him, for reliving his memories, and yeah. That's all. లాస్ట్ ఒక క్వశ్చన్ అడగచ్చా? Sure. సో ఫిబ్రవరి 14th కాబట్టి అడుగుతున్నా, లవ్ పైన మీ ఒపీనియన్ ఏంటి? లవ్ పైన మీ ఒపీనియన్ అంటే whoever you love, they should be, అంటే ఎలా చెప్పాలి, I don't know how to express it. అంటే మీకు అర్థం కావట్లేదు అంటే ఉదయ్ కిరణ్ గారు లవర్ బాయ్, వాళ్ళ కోడలు మీరు లవ్కి చెప్పలేకపోతున్నారు. అంటే I can't explain as good as him అనమాట, but no, I feel like you should just be loud with whoever you love. Ante if you love someone, you should feel proud of who you love, and you should be able to stand and scream it to the world that I love this person. And I just feel like love should be accepted in all ways, and yeah, it's a very beautiful feeling obviously to see anyone who is in love. So yeah. సో ఉదయ్ కిరణ్ గారి అంటే ఆ లుక్స్ ఉంటాయి కదండి ఆ ఫేస్లో, సో మీ ఫేస్లో నాకు దాదాపు 25% మొత్తం కనపడట్లేదు, 25% కనపడుతుంది. మీకు ఎవరైనా చెప్పారా మీరు మామగారులని? అవును, కొంచెం డింపుల్ ఉంది కదా, సో అవును, సమ్ పీపుల్ డిడ్ టెల్ మీ దట్ యా. ఓకే, అండ్ థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్.